స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటివరకు ఒక్క మహిళా చీఫ్ జస్టిస్ని చూడలేదు మనం ఈ దేశానికి. ఏంటి వివక్ష? ఎందుకు ఇంతవరకు ఒక్క మహిళా చీఫ్ జస్టిస్ లేదు? ఇక ముందు అయినా ఏమన్నా అవకాశం ఉందా? మహిళా చీఫ్ జస్టిస్ ఇంతవరకు సుప్రీంకోర్టుకు లేకపోవడం, నియమింపకపోవడం ఒక విధంగా మనం ఆలోచించాల్సిన విషయం. అయితే ప్రస్తుతము సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి బివి నాగరత్న గారు, జస్టిస్ బివి నాగరత్న గారు 2027వ సంవత్సరంలో ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమింపబడే అవకాశం 100%గా ఉంది. వండర్ఫుల్. ఓకే. అయితే ఆమె ఆ పదవిలో కేవలం 36 రోజులు మాత్రమే ఉంటారు. దేవుడా. కానీ జస్టిస్ బివి నాగరత్న గారు మన ఆంధ్ర వాస్తవ్యులు. అవునా? ఇంకా అద్భుతం. అలాంటి వ్యక్తులు, అటువంటి న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా నియమింపబడం అది మనకు గర్వించాల్సిన విషయం. మరొక చిన్న విషయం, ఇంతకుముందు సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి ఉంది, ప్రధాన న్యాయమూర్తి కాదు, మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీబీ. అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా లాల్ సేత్ అని చెప్పేసి, జస్టిస్ లాల్ సేత్. సో అలా ఉన్నారు. హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా మహిళ ఉన్నారు, సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి ఉన్నారు, కానీ ప్రధాన న్యాయమూర్తి లేరు, చీఫ్ జస్టిస్ లేరు.